మే ఐ కమ్ ఇన్ సార్? ఎస్ కమ్ ఇన్. నమస్తే సార్. నమస్తే. ఎన్ని సినిమాలు చేసావు? చాలా సినిమాలు చేశాను సార్. మా సినిమాకి 16 ఏళ్ళ అమ్మాయి కావాలమ్మా. మీరు తీసే సినిమాకి 16 ఏళ్ళ అమ్మాయి ఏం అక్కర్లేదు సార్. నేను చాలా ఎక్కువ సార్. నమస్కారం సార్. ఇంత ముందు ఏమన్నా చేసావమ్మా? ఇంకా చేయలేదండి. అంటే ఫ్రెషా? ఎస్ సార్. అవునండి. నేను చెప్పినట్టు చేస్తావమ్మా? ఏం చేయాలండి? అది నేను చెప్తాను కదా. డ్రెస్ ఇలా ఉండకూడదమ్మా. ఎలా ఉండాలండి? మంచి మోడర్న్గా చిన్న స్కర్ట్ పైన చిన్న టాపు వేసుకోవాలమ్మా. అర్థమైందా? సార్ ఇది టీవీ సీరియల్ ఆఫీస్ అనుకున్నాను, సినిమా ఆఫీస్ అనుకోలేదు. సారీ. ఎస్ కమ్ ఇన్. నమస్తే సార్. నమస్తే. ఏమైనా సినిమాలు చేసావమ్మా? చేశానండి. అవునా? ఆల్బమ్ ఉందా? ఫోన్లో ఉన్నాయి సార్, చూపిస్తాను. చూపిస్తావా? చూపించు. అరే భలే ఉన్నాయే. ఫోన్లో కన్నా నీ ఫిగరే బాగుంది. అవునా? ఇంత అందమైన అమ్మాయి నాకు ఇంతవరకు కనపడనే లేదే. సినిమా ఇండస్ట్రీలోనే కనపడలేదు. నేను ఇంతకాలం ఇంత మంచి ప్రొడ్యూసర్ని చూడలేదు సార్. నువ్వు డెఫినెట్గా పెద్ద హీరోయిన్ అయిపోతావు. వద్దు సార్, నాకు చిన్న క్యారెక్టర్ ఇస్తే చాలు సార్. అరే నీ నడుము భలే ఉందే. ఆహా ఇటు తిరిగమ్మా. బాగున్నాయి. భలే ఉంది. చాలా బాగున్నావు. ఏంటి సార్ మీ ప్రాబ్లం ఏంటి అసలు? అది కాదు, నువ్వు ఆర్టిస్ట్ కదా, స్క్రీన్ టెస్ట్ చేద్దామని. సార్ స్క్రీన్ టెస్ట్ లా? మీకేం కావాలి అసలు? అంటే యాక్చువల్గా నువ్వు ఎలా ఉంటావో ఏమో, ఒంటి మీద మచ్చలు ఏమైనా ఉన్నాయో ఏమో, స్కిన్ బాగుందో లేదో అని చిన్న డౌట్. నేను హీరోయిన్గా పెట్టుకోవాలి కదా, చూసుకోకుండా పెట్టుకున్నాను అనుకో మళ్ళీ కష్టం కదా. ఒంటి మీద మచ్చలుంటే ఇబ్బంది కదా. సార్ మీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థమైంది, సరేనా? చూడండి. అరే నున్నగా ఉన్నాయి, బాగున్నావు, మచ్చలేం లేవులే. వదిలేండి సార్. ఇంకేం కావాలి మీకు? ఇంకేం కావాలి? ఇంకా స్కిన్ చూడమ్మా. అబ్బో Please, ఇండస్ట్రీలో sir, టాప్ time హీరోయిన్ అవుతుంది. నువ్వే. అబ్బో రాశి కన్నా పెద్దగా ఉన్నావు నువ్వే. రకుల్ ప్రీత్ సింగ్ కన్నా బాగున్నావు నువ్వు. వదిలేండి సార్. ఇంత అందంగా ఎలా పుట్టావమ్మా? ఈ అందాన్ని ఎలా వదలనమ్మా? హీరోయిన్ అంటే నువ్వే. ఇదే కదా వేషం ఇస్తున్నారా? కన్ఫర్మే కదా? కన్ఫామ్, నా హీరోయిన్ నువ్వే. అవునా సార్? అవును. ఒకసారి ముందుకు రా, నిన్ను వదిలే సమస్య లేదు. సార్ వదిలేండి సార్. నాకు ప్రాబ్లం సార్, అదే లేడీస్ ప్రాబ్లం సార్. ఏదేది ఒకసారి చూని. అరే బాగున్నావు నువ్వు, మంచి కలరు, చాలా బాగుంది. ఇంకా నువ్వు నా హీరోయిన్ నువ్వే, నా కలర్ రాణి నువ్వే, నా సినిమాలో హీరోయిన్ నువ్వే, నా జీవితానికి కూడా హీరోయిన్ నువ్వే. నాకు ప్రాబ్లం ఏ సార్. ప్రాబ్లం ఉన్నా పర్వాలేదు, నా దగ్గరికి రా, సార్, అయ్యి ప్లీజ్ నేను సార్. చూసుకుంటాను. ప్లీజ్ సార్, ఖచ్చితంగా నేను వస్తాను. మీరు డబ్బులు ఇవ్వండి, అగ్రిమెంట్ రాసుకొని నేను డబ్బులు తీసుకుని వెళ్ళిపోతాను. ఓకే ఓకేనా? ఓకే ఓకేనా? ఓకే థ్యాంక్ యూ. బాయ్. బాయ్. నమస్కారం సార్. నమస్కారం సార్. దగ్గరికి వస్తావమ్మా? నేను కూడానా సార్? అవును, చాలా సంప్రదాయంగా ఉన్నావు.
చెస్ట్ బాగుంది, హ్యాండ్స్ బాగున్నాయి, బ్యాక్ బాగుంది, మంచి కలరు. నువ్వు ఫీల్డ్లో ఎంటర్ అయితే సమంత చెన్నై వెళ్ళాల్సిందే. అవునా సార్? ఆ, ఆ, నిజం. ఒక్కసారి వెనక్కి తిరుగు. ఏం చేస్తున్నారు సార్ మీరు? చూస్తున్నా చూస్తున్నా నీ బాడీని చూస్తున్నా మొత్తం. సినిమాలో ఇలా కూడా చూస్తారా సార్? అవును, సినిమా అంటే ఇంతే, తెలీదా? సినిమా ఇండస్ట్రీ ఇంత నీచంగా ఉంటుందా? సినిమాలంటే ఎంతో గొప్పగా ఉంటాయి, టీవీ సీరియల్స్ ఎంతో బాగుంటాయని ఆర్టిస్టులు కావాలని వచ్చాం. మీరేంటి సార్ ఇలా చేస్తున్నారు? నేను చిన్నపిల్లను, నీ కూతురులాగా. మీరేంటి సార్ ఇంత లొల్లిలొల్లి చేస్తున్నారు? ఛ! నేను వెళ్ళి పోలీసులకు చెప్తాను నీ గురించి. ఇప్పుడే వెళ్తాను. ఆగమ్మ తల్లి, నేనేదో హీరోయిన్ చేద్దాం అనుకున్నాను, నువ్వు ఆర్టిస్ట్ అవుదాం అనుకోలేదా? నేనెవరో తెలుసా నీకు? ఎవరైతే నాకేంటి? మీ సినిమా ఫీల్డ్ వద్దు, చిచ్చి, ఇలాంటి వేషాలు వద్దు నాకు. ఓకే, గుడ్ బై. ఛీ! ఈ పిచ్చిమండొచ్చి నా మూడంతా ఖరాబ్ చేసింది. ఛ! चपके से कहीं एक सितारा गिर गया, आंखों में तेरे एक सपना भर गया, चांद भी शर्मा के बादल में छुप गया, दिल मेरा तुझ पे बस फिदा हो गया, दिल की दस्तां तुझसे जुड़ी है, हर धड़कन में बस तेरी खुशी है, तेरे बिना ये लम्हा अधूरा, साथ है तेरा तो सब है पूरा। ठंडी हवाएं तेरे बालों से खेलेंगे, तेरे साथ सपने नए सजेंगे, जिंदगी में रोशनी सी छा गई, तेरी मुस्कान से दुनिया महके गई, दिल की दस्तां तुझसे जुड़ी है, हर धड़कन में बस तेरी खुशी है, तेरे बिना ये लम्हा अधूरा, साथ है तेरा तो सब है पूरा।